అంటే వైవిధ్యతను అర్థం చేసుకుంటే రైతు గురించి, మనం ఎన్నుకునే నాయకుల గురించి, వాళ్ళు ఎందుకు హామీలు ఇచ్చి గవర్నమెంట్లో డబ్బు లేని పరిస్థితి ఎందుకు వచ్చా దాని గురించి, పక్షుల గురించి, రైతుల గురించి కూడా అర్థం చేసుకుంటాం మనకి ఆ సెన్సిటివిటీ ఉంటే. మొన్న మళ్ళీ ఆ బండిపూర్లో నైట్ ట్రాఫిక్ కావాలన్నారు. దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. వర్షం కదా, ఒక 5 నిమిషాలు ఆగింది. ఒక చెరువు పక్కన కూర్చున్నాం. అక్కడ ఒక కప్ప క్వాక్ క్వాక్ అనింది. నేను మాట్లాడి అది ఏంటది, అలా ఏమంటుంది అరుస్తుంది అని వీళ్ళని అడిగా. ప్రకాష్, నీకు వినిపిస్తుంది, ఇది వినపడిన వాళ్ళకి నేను ఎలా చెప్పాలి అని. అంటే అది ఈ టైంలో తన గర్ల్ ఫ్రెండ్ని పిలుస్తోంది. మీరు ఆ మధ్యలో రోడేసి వా 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 వెళ్తే 2 కప్పలు మాట్లాడడానికి అడ్డుగా ఉన్నారా మనుషులు. ప్రకృతి గురించి, ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవాల గురించి మనకి ఇలాంటి సూక్ష్మత లేకపోతే ఎలా అని. సో ఈ వైషమ్యాన్ని కానీ, ఈ పాలిటిక్స్ కానీ, ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ సెన్సిటివ్ అవ్వాలి. మనకి ఎడ్యుకేషన్ కావాలి, వచ్చే తరాలకి, యంగ్స్టర్స్కి, మా పిల్లలకి. వై ఈజ్ డైవర్సిటీ ఇంపార్టెంట్? ఎందుకంటే వీళ్ళు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం అంటున్నాం, వాళ్ళు యూనిఫార్మిటీ ఇన్ డైవర్సిటీ అనుకున్నారు. ఒకే చెడ్డీ వేసేస్తే అందరికీ, ఒకే భాష చెప్పేస్తే అందరికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిఫార్మిటీ అనుకుంటారు. అది కాదు, అది కాదు. ఒక కప్ప గురించి ఎందుకు ఆలోచించాలంటే ఈ యావత్ ప్రపంచం వికాసంలో, మనోవికాసంలో, ఈ నేచర్లో ఓ కప్ప బ్రతకడం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మనిషికి కూడా ఉంది. ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్. మైనారిటీ మెజారిటీ అనేది లేదు, కానీ వీళ్ళకి మెజారిటీ ఉంది. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మెజారిటీనే నిజమైతే ఈ దేశంలో నేషనల్ బర్డ్ కాకి అవ్వాలి, నెమిలి కాదు. నేషనల్ ఎనిమల్ అవ్వాలి, టైగర్ కాదు. ఎందుకు నెమిలి? అందులో ఉన్న వైశిష్ట్యం. మన ప్రజాస్వామ్యం కూడా ఏం చెప్తుంది? మైనారిటీ అని ఒకటి ఉంటే మైనారిటీని కాపాడేది మెజారిటీ కర్తవ్యం. మెజారిటీ వాళ్ళ కర్తవ్యం. ఇట్ ఈస్ దర్ డ్యూటీ. దట్ ఈస్ వెన్ వీ విల్ హోల్డ్ ఆన్ టు దిస్ వైవిధ్యత. దేంతో 2 పంచతంత్ర కథలు చెప్పి నా మాటను ఫినిష్ చేస్తా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ దొంగలు, అజెండా ఉన్న దొంగలు, బయట నుంచి వచ్చేవాళ్ళు. రెండోది, మనల్ని అమ్మే దొంగలు మనలో ఉంటారు. మొదటి కథ ఏంటంటే ఈ పాము ఉంది కదా, మన మహాప్రభులా కొంచెం ముసలోడు అయింది. అది వేటాడలేదు, ఇట్ కాంట్ హంట్. సో అదేం చేస్తుందంటే ఈ కప్పలున్న సామ్రాజ్యం ఉంటుంది కదా, మనం ప్రజలున్న, అక్కడ తెచ్చి పడుకుంటుంది. ఏం చేయదు అది. ఎందుకురా అంటే, లేదు నేను వెజిటేరియన్ అయిపోయాను అంటే. మనోడు చెప్పాడు కదా, నాకు ఫ్యామిలీ లేదు, అన్నీ వదిలేసి వచ్చేసాను. అలా నేను ఉండి దేవుడు నాకు ఏదో దేవుడే నన్ను సృష్టించాడు అని క్రియేట్ చేసేస్తే హ్యాపీ. అలా ఉండగానే పాపం ఇదేమవుతాయి కప్పలు, అదే ఏం చేయడంటాడు. ఒక రౌండ్ తీసుకెళ్తా, కూర్చో అంటే ఒక రౌండ్ అన్ని తీసుకెళ్తుంది. ఇంకో పాము, మన అమెరికా వాడు ఉన్నాడు కదా ట్రంప్, ఇదే రైట్ వింగే కదా, ఆడ చూసి ఒరే నువ్వేంట్రా ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నావంటే, మాయ చేసేసాను, హ్యాపీగా గంతులేస్తున్నారు, ఒక్కొక్కడే మిస్ అవుతుంది, వాళ్ళకి తెలియట్లేదు అన్నాడు. అలాగే చంపుతారు. ఇంకొకరు ఉన్నారు, మన సౌత్ ఇండియాలో వాళ్ళు లేరు కదా, వాళ్ళని ఇక్కడ తీసుకోవడం వాళ్ళు ఉన్నారు. దానికి ఒక్కడు ఉంది పంచతంత్రంలో, ఒక చిన్న బావిలో కప్పల సామ్రాజ్యం, హ్యాపీగా ఉన్నాయి అవి. ఆ కప్పలకు మాత్రమే ఆ బావి నుంచి బయట వచ్చి లోపల వచ్చే దారి తెలుసు. అందులో ఒక కప్పని మిగతా 4 కప్పలు కొంచెం ఏడిపించాయి. ఆడికి జీవితంలో విరక్తి వచ్చేసింది. మీతో ఉండను నేను, ఇక్కడి నుంచి బయట వెళ్తానని ఆ దొంగదారి ఉంది కదా అందులో బయట వెళ్ళాడు.
బయట వెళ్తే ఈ పాము వస్తుంది అక్కడ. ఆడికి ఒక ఐడియా వచ్చింది, ఒరే నువ్వు నన్ను తినొద్దు, మా దగ్గర కొన్ని బాగా భోజనాలు ఉన్నాయి, నేను తీసుకెళ్తాను అంటే ఓకే. వచ్చి ఆ దొంగదారిలో తీసుకొచ్చేసాడు ఆ పావుని. అది ఇలా ఉంటే దాని మీద హ్యాండ్ వేసి ఏరా ఇప్పుడు చెప్పండి రా అని. ఒరే రే వద్దురా, రే నేను కాదు ఆడిని తినేయి, వీడి మీద రైడ్ చేసేయి, వీడిని లోపలేసేయి, ఇప్పుడు వెళ్ళంటే ఎందుకు వెళ్తానంటుంది ఇది. ఆ పరిస్థితి వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు కదా, వాళ్ళకి అవుద్ది. కానీ ఈ కథల మూలంగా దొంగలెవరు, మనల్ని నమ్మేవాళ్ళు ఎవరు, ఇవన్నీ అర్థం చేసుకుంటూ వైషమ్యం సుడిలో డైవర్సిటీ ఉంది. కానీ ఇలాంటి సభలు, ఇలాంటి సంవాదాలు, ఇలాంటి స్ఫూర్తులతో లెట్స్ ఫైట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.